దేవునికి మహిమ కరుణగాక. నీవు చూపిన ప్రేమకు నేనేమి ఇవ్వగలను? కృప కనికరం గల దేవా యేసు నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి? అవును ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయం మందు దేవుడు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని ప్రజలమైన మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండగలగాలి. ఎందు గురించి అంటే ఆయన వాక్యము నమ్మదగినది. దేవుని స్తోత్రం. అవును, ఆ వాక్యం ఎప్పుడైతే మనం నమ్ముతామో మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి, అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతుంటాం. మోడి బారిపోయిన జీవితాలను దేవుడు చిగురించడానికి, ఎండిపోయిన జీవితాలను దేవుడు మరలా మొవ్వు పెట్టడానికి, ఇదిగో నిరాశ నిస్పృహలో ఉన్న జీవితాలని దేవుడు మరలా వెలుగులోనికి నడిపించడానికి ఆయన మన పట్ల ఎంతగానో శ్రద్ధ అన్నది వహిస్తున్నారండి. ఆయన మన పట్ల ఎట్లాగైతే శ్రద్ధ వహిస్తున్నారో మనము కూడా దేవుని యొక్క వాక్యమందు, దేవుని పని యందు కూడా మనం శ్రద్ధ చూపించే వారిగా ఉండగలగాలి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నాము. యెషయా రాసిన గ్రంథము 45వ అధ్యాయము 3వ వాక్యం అండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుని గణపరచడానికి ఇష్టపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎంతగా మన జీవితాలలో ఆత్మీకంగా, ఆర్థికంగా, అన్ని పరిస్థితుల్లో నలిగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నావా చెల్లి, తమ్ముడు? ఈ సమయం మందు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా బలపరుస్తూ ఉన్నారండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు పెట్టి నేను పిలిచినాను. ఏమని పిలుస్తున్నారండి? ఆనాడు లాబాను యొక్క ఎలియాజరుని ఆశీర్వించబడిన వాడా, బయట ఎట్లా నిలబడి ఉన్నావు, లోపలికి రమ్మంటున్నాడు. అట్టి విధంగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె నేను దీవించడం కొరకు నా యుద్ధకు రండి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఆయన యుద్ధ విశ్రాంతి దొరుకుతుందండి, ఆయన యుద్ధ మేలు దొరుకుతుంది. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, అంధకార స్థలములో ఉంచబడిన ఏమండి నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును దేవుడిస్తాడట. రహస్య స్థలము ఏ స్థలం అండి? ఆ యొక్క మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రహస్యమందు తండ్రి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును, రహస్యమందు చూచిని తండ్రి. రహస్య స్థలము పరలోక రాజ్యం అండి. అవును, అదెవరికి కూడా మరుగై ఉండలేదు, అదెవరు కూడా చూసి ఉండలేదు. అలాంటి స్థలములో ఉంచబడిన, మరుగైపోయిన నీ ఆశీర్వాదం, దాచించిన ఆశీర్వాదం దేవుడు అంటున్నాడు నీకు ఇస్తానంటున్నాడు. పరలోకము నుండి ఆయన నిన్ను ఆశీర్వించడానికి, దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ప్రియమైన దేవుని ఏపీసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యములో వ్రాయబడింది కదా, మనం పోరాడినది శరీర సంబంధులతో కాదు, అంధకార చీకటి శక్తుల సంబంధులతో అంట. అవును, ఈ లోకములో ఉన్న నిధులండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, ఈ లోకములో ఉన్న నిధులను రహస్య స్థలమందు, పరలోక స్థలము, రహస్య స్థలము, మరుగుపరచబడిన స్థలము, ఎవరికి కూడా ఏమండి అందని స్థలములో ఉంచబడిన ఏమండి అలాంటి యొక్క ధనమును నీకు ఇస్తాను. ఈ మాటను బట్టి దేవుని గణపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము కూడా స్థిరపరచబడుతుంది. ఎంత శ్రేష్టమైన వాక్యం అండి. పరలోకము యొక్క ఆశీర్వాదము భూలోకములో మన కొరకు అనుభవించడానికి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇస్తున్నా. నేను పేరు పెట్టి పిలిచిన తల్లి గర్భమందు 139 కీర్తనలో వ్రాయబడింది. తల్లి గర్భమందు పిండము ఉన్నప్పుడే నా కనులు నిన్ను చూచి ఉన్నాయి, నేను ఏర్పరచుకుని ఉన్నాను అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అంటాడు, పేరు పెట్టి నేను పిలిచినాను, నువ్వు నా సేవకుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క మనం ఇర్మీయా అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు పిండము ఉన్నప్పుడే నిన్ను రూపింపకమునపై నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుడండి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. దేవుని యొక్క జనాంగమా, ఎంతో శ్రేష్టమైన వాక్యం అండి, ఆశీర్వాదకరమైన వాక్యము, దీవెనకరమైన వాక్యము, హృదయాలను తెప్పరిల్ల చేసే వాక్యము, నిరీక్షణ కలిగిన వాక్యము అంటున్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను,
హల్లెలూయా. ఈ లోకములో దేవుడు మన కొరకు ఉంచబడిన నిధి అనగా తరతరాలు కూడా అనుభవించే ఆశీర్వాదమును రహస్య స్థలమందు పరలోక స్థలమందు మరుగుబడిపోయిన ఆ దాచబడిన నీ ధనమును నీ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. వాక్యములు వ్రాయబడింది 119 కీర్తన గ్రంథము 32 వాక్యంలోని, నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను వెంబడి మనము పరిగెడతామో, ఆయన శాసనాలని ఆయన కట్టడాలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న విధంగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతారు. ప్రతిదీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో వ్రాయబడింది కదా, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండెను. ఆమేన్ అందమా దేవుని